హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్‌తో వివాదం పైన ఇప్పుడు ఎలన్ మస్క్ యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అతను రీసెంట్ ట్వీట్ చూసుకుంటే అంటే మొన్నటి వరకు మనం చూసాం వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేసిన బగ్గుమనే ఒక పరిస్థితి నెలకొన్న టైంలో ఇప్పుడు అతను అంటే ట్రంప్ పైన చేసిన మొత్తం ట్వీట్ల పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు సడెన్‌గా ఈ మార్పొచ్చింది? ట్రంప్‌తో గొడవలు ఇప్పుడు ముగిసిపోయినట్టేనా? మరి మూడో పార్టీ పెట్టబోతున్నారు. అంటే ది అమెరికన్ పార్టీని అనౌన్స్ కూడా చేశారు. ఆ పార్టీ పెట్టబోతున్నారు. వార్తలొచ్చాయి. ఇప్పుడు పార్టీ లేనట్టేనా? అసలేం జరిగింది? ఎలన్ మస్క్ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటి? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ టాపిక్ అటు ట్రంప్‌కి, మస్క్‌కి మధ్య గొడవలు ఎప్పటినుంచో కూడా చూస్తున్నాం. మరి సడెన్‌గా ఎన్నో ట్వీట్‌లయితే ఎలన్ మస్క్ ట్రంప్‌కి అగైన్స్ట్‌గా వ్యతిరేకంగా చేయడం చూసాం. పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలొచ్చాయి. సో, ఇవంతా కూడా ఇంటర్నేషనల్ వైస్ కూడా వైరల్ అయిపోయాయి సార్. ఇప్పుడు చూసుకుంటే ఆయన నేను కామెంట్స్ చేసినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు పెట్టారు. ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? మరి ఏం జరిగింది సార్? దాంతో పాటు తన వైఖరిని తానే డిస్క్రైబ్ చేసుకున్నాడు. అత్యుత్సాహానికి వెళ్ళాను అని చెప్పాడు. ఒక విషయం మీరు ఇచ్చే ఇంట్రోలోనే క్లారిటీ ఉంది. అంటే మూడో ఒక రాజకీయ పార్టీకి స్కోప్ లేదా అమెరికా రాజకీయాల్లో అనే అంశం ఒక పక్కన ఉంటే, రెండోది తాను బై బర్త్ అంటే జన్మతః అమెరికన్ కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అమెరికన్ అంటే రాజ్యాంగం ప్రకారం తనకి అధ్యక్ష స్థానంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి, అదే సందర్భంలో అధ్యక్ష స్థానంలో అధ్యక్ష పీఠం అలంకరించడం అంటే అధ్యక్ష ఎన్నికే కాకుండా మిగతా ఉండేటటువంటి సభల్లో ప్రాతినిధ్యం పెరగాలి, నెట్వర్క్ బిల్డప్ అవ్వాలి, పార్టీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు అనేటటువంటి వాస్తవిక ధోరణికి వాస్తవిక ధోరణికి మస్క్ వచ్చేలాగా పావులు కదినాయని. ఎందుకంటే ట్రంప్ని బహిరంగంగా సమర్థిస్తూ ట్రంప్కి తన కొడుకుకి జరిగినటువంటి మాటల యుద్ధంలో కానీ ప్రత్యక్ష వాగ్యుద్ధంలో కానీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ట్రంప్దే వచ్చింది, ట్రంప్దే ఉంది. దానికి ప్రధాన కారణం ట్రంప్ చేతిలో అధికారం ఉండటం అని ఒక లాజికల్ రీజనింగ్ ఇచ్చినటువంటి మస్క్ తండ్రి వ్యాఖ్యలు కూడా మనకి కీలకంగా కనిపిస్తున్నాయి. మస్క్ తండ్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఆ రోజే మనం మాట్లాడుకున్నాం. అంటే వాస్తవిక దృక్పథ దిశగా మస్క్ పుట్టాలి అనే ఆలోచన ఆయన వ్యక్తం చేశారు. మస్క్ తండ్రి అనేటువంటి ఎరాల్ మస్క్ కూడా వ్యక్తం చేశారు. రెండోది ఇంటర్నెట్ డెవలప్ చేసి ట్రంప్ కాకపోతే ఇంకొకళ్ళని అధ్యక్షుని చేయాల్సిందే తప్ప ఆయనకు అధ్యక్ష అయ్యే అవకాశం అయితే లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటితోటి వాస్తవిక ఆలోచన చేసి వాస్తవిక దృక్పథంతో ట్రంప్ తోటే కలిసి వెళ్ళతే బెటర్ అనేది ప్రధానమైన అంశంగా ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇంకొక అంశం కీలకంగా ఉంది. ట్రంప్ యొక్క ఆర్థిక బిల్లుని, ట్రంప్ ప్రవేశపెట్టబోయే ఆర్థిక బిల్లుని ఎలన్ మస్క్ వ్యతిరేకించారు. అది అమెరికాని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళ్తుంది. రానున్న కాలంలో అతి త్వరలోనే, ఎక్కువ కాలం కూడా లేదు, పూర్తి స్థాయిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగిపోబోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఏంటో అనే భయం నాకు ఉంది అనేది మస్క్ చేసిన వ్యాఖ్య. ఆ మస్క్ చేసిన వ్యాఖ్యకి కట్టుబడినట్టుగానే ఇప్పటికీ మస్క్ నుంచి ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ ఏదేమైనా ఒకటైతే క్లియర్, ప్రపంచ కుబేరుడు, ప్రపంచాధిపత్యం కోరుకుంటున్నటువంటి, ప్రపంచాధిపత్యం నిలబెట్టుకోవాలనుకుంటున్నటువంటి ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వివాదంలో కాస్త మాటలు ఇటువటు దొరికినాయి. ఒకరి స్థాయిని మరొకరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంతో పాటు ఒకరు కించపరిచేలాగా వ్యాఖ్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల్లో మస్క్ తోడైన తర్వాతే ట్రంప్ గెలుపు దిశగా వెళ్ళాడు అనేటటువంటి భావాన్ని మస్క్ చెప్తుంటే అసలు అవకాశమే లేదు. తాను విజయం సాధించే క్రమంలో, ట్రంప్ విజయం సాధించే క్రమంలో మస్క్ ఒక చిన్న సహాయం కూడా చేయలేదు. పూర్తి స్థాయిలో గెలుపుకి మొత్తం తానే కారణం అంటూ తన ఆలోచన, తన విధానాలే కారణం అంటూ ట్రంప్ ఒక పక్కన చెప్తున్నాడు. అయితే మళ్ళీ మొదటికి వస్తుంది ఈ చర్చ. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ట్రంప్ ఎత్తుకునేలాగా చేసింది మస్క్ అని. మస్క్ దానికి సపోర్ట్ ఇచ్చిన కారణంగానే అమెరికా ఒక వేవ్ క్రియేట్ అవ్వటానికి, ఎలక్షన్ వేవ్ క్రియేట్ అవ్వటానికి అమెరికాలో ఒక ప్రధాన కారణంగా మస్క్ అని వాదన అయితే బలంగా ఉంది. దీనికి ఈ వాదనని ఇంకా కొనసాగిస్తారా లేదా ఇక్కడికే వదిలేసి ఇద్దరు మళ్ళీ కలిసి వెళ్తారా అనేటటువంటి అంశం
ఒకటైతే స్పేస్ ఎక్స్కి ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వీటన్నిటి విషయం కూడా ప్రధానంగా మళ్ళీ ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే. మరి పట్ల ట్రంప్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ ఆయన మస్క్‌తో మొత్తం సంబంధాలు ముగిసిపోయినట్టే అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ దగ్గర చేసుకునే అవకాశం ఉందా సార్? అంటే మస్క్ ఇచ్చినటువంటి ఈ ప్రకటన, అంటే ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్, దానిపైన ఏ రకమైనటువంటి స్పందన రిపబ్లికన్ పార్టీ నుంచి కానీ, అట్లాగే ట్రంప్ ఆఫీస్ నుంచి కానీ, ట్రంప్ నుంచి కానీ ఏ రకమైనటువంటి ప్రతిస్పందనలు వస్తాయి అనేది ఆసక్తిగానే ఉంది. దానికి పూర్తి స్థాయిలో రియాలిటీలు ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ ఇద్దరూ కలిసి వెళ్తేనే బాగుంటుంది అన్న వాదన మాత్రం అమెరికా సమాజంలో చాలా బలంగా వినిపిస్తోంది. మరోపక్క అమెరికాలో అంతర్గతంగా అల్లర్లు జరుగుతున్నాయి. అమెరికాలో అంతర్గతంగా కొన్ని సమస్యలు ముందుకు వస్తున్నాయి. వీటన్నిటికీ మస్క్, ట్రంప్ కలిసి సమాధానం చెప్పగలరు, ఇద్దరు కలిసి ఉంటేనే సమాధానం చెప్పగలరు అనేటటువంటి ఎరల్ మస్క్ వాదన ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వచ్చిందని చెప్పక తప్పదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.